తండ్రి ప్రపంచాన్ని పరిచయం చేయగలడు. సో బిడ్డ గిట్ట పెట్టుబడి పెట్టినా గడ ప్లాట్ ఉంది, గడ మన భూమి ఉంది, గడ ఫ్యాక్టరీ ఉంది, గిట్ట చేసుకో గడ్డ చేసుకొని దీన్ని నమ్ముకొని నమ్మొద్దు, ఈ పాటి పోటీ ఆ పాటి పోటీ కానీ తండ్రి అన్ని చూపిస్తాడు. ప్రపంచాన్ని, తల్లిని, తండ్రిని, బంధువులను అందరినీ పరిచయం చేసే తల్లిదండ్రులు, బంధాలు, బంధుత్వాలు. కానీ భగవంతుని జగతిలో ఆంతరంగికంగా మిళితమై ఉండేటటువంటి అమృత సమానమైనటువంటి ఆత్మస్నానాన్ని బోధించేదేవుడు, పరిచయం చేసేదేవుడు. అందుకే ఎత్తిన జన్మం పుట్టిన వాడికి ముగ్గురు కావాలి. జన్మనిచ్చిన తల్లి, తండ్రి, ఇద్దరు, గురువు. ఈ ముగ్గురు అయితే ఆ జన్మ ముక్తి పొందినట్టు. ఒకవేళ ఓళ్ళు మనల్ని అన్నారు, మనం ఎవరన్నా కడతాం. సచ్చినాడు పుత్రుడు తండ్రికి పునామ నరకం తప్పిస్తాడన్న నీతి మన ధర్మంలో ఉన్నది. ఒకవేళ పిల్లలు పుడితే, అందున మగపిల్లాడు పుడితే, ఒకవేళ మగపిల్లాడే కాదు అల్లుడు కూడా పెట్టవచ్చు, ఇంకా అందరూ కూడా పెట్టవచ్చు. వాళ్ళ కట్టెలు వస్తే సచ్చినాడు మనకి ఇంకా పిండం పెట్టి ఉత్తమ లోకాలకు పంపిస్తారు. వాళ్ళ పెట్టకపోతే ఆయువు తీరి సస్తామండి. వచ్చిన తర్వాత మనకి ఇంత పిండం పెట్టి మన ఆత్మకు శాంతి కల్పించలేని నాడు నీ భూప్రపంచం ఎవడు లేకుంటే అప్పుడు నీ పరిస్థితి ఏంటి? అందుకే కాలు చేతులు గట్టినంగా బుద్ధి పనిచేసేటప్పుడే, కంటి చూపు చూసినప్పుడే గురుపాదములను పట్టుకొని గురువుతో బోధ తీసుకుంటే ఇట్లా పూరీసి పాడేసినంత ఈజీగా వాడేస్తాడు నీకు ఉత్తమ లోకాలు.